మన వీడియోస్ చూస్తున్న అందరికీ, మన సబ్స్క్రైబర్స్ కి, వ్యూవర్స్ కి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇవాల్టి వీడియోలో ఆల్మోస్ట్ అందరూ అడుగుతున్న క్వశ్చన్ అండి. సార్, ఇప్పుడు మంచి స్టాక్స్ ఏ ఉన్నాయి, మార్కెట్లు పడిపోతున్నాయి కదా, ఇప్పుడు కొత్త స్టాక్స్ కొనుక్కుంటే బాగా పెరుగుతాయా తర్వాత, ఇప్పుడు మార్కెట్లు పెరిగితే పెరగడానికి ఛాన్స్ ఉన్న స్టాక్స్ ఏవి, ఇలాగ ఆల్మోస్ట్ మీ అన్ని క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి నేనేదో ఒక కంప్లీట్ లిస్ట్ అయితే వస్తున్నానండి. ఈ లిస్ట్ బై సెల్ రికమెండేషన్స్ కాదు, ఖచ్చితంగా వీటిని స్టడీ చేయండి. ఇలాంటి స్టాక్స్ లో ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ వీటిలో గ్రోత్ రావడానికి కారణాలేంటి, మార్కెట్లు వీటిలో ఏంటి గమనిస్తున్నాయి, ఈ స్టాక్స్ ఎందుకు బాగా పెరుగుతున్నాయి, ఇలాంటి విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీటిని బేస్ చేసుకుని ఖచ్చితంగా మనం ఈ స్టాక్స్ ని స్టడీ చేద్దాం. ఈ శ్రీరామనవమికి మనం కొన్ని స్టాక్స్ అయితే డిస్కస్ చేసుకుంటున్నామండి. వీటిని ఖచ్చితంగా పరిశీలిస్తే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్స్ కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో గడిచిన 3 నెలలుగా పాతాళంలోకి పడిపోతున్న, ఇవన్నీ కూడా పెరుగుతున్న స్టాక్స్ అండి. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చండి, అవంతి ఫీడ్స్ అవ్వచ్చు, లేదు అంటే యాక్టాస్ కెమికల్స్ అవ్వచ్చు, హిటాచి ఎనర్జీ, టీడీ పవర్ సిస్టమ్స్, లిండే ఇండియా, కంప్లీట్ గా ఇవన్నీ పెరుగుతున్న స్టాక్స్. ఇక మ్యాంగ్లూర్ రిఫైనరీస్ అవ్వచ్చు, డేటా ప్యాటర్న్స్ అవ్వచ్చు, భారత్ ఫోర్జ్, ఇలాగ ఓవరాల్ గా మన దగ్గర 30 స్టాక్స్ వరకు ఉన్నాయండి. అయితే ఈ స్టాక్స్ అన్ని మార్కెట్లు పడుతుంటే పెరిగినవి. రేపు పొద్దున్న యుద్ధం ఆగి మార్కెట్లు పెరిగితే ఇవి కూడా పడిపోతాయా, లేదు వీటిల్లో ఫర్దర్ గా పెరగడానికి అవకాశం ఉన్న స్టాక్స్ మనం ఎలాగ ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ స్టాక్స్ అన్ని ఆల్రెడీ అందరికి తెలిసినవేనండి. గడిచిన 3 నెలల్లో పెరిగిన స్టాక్స్ ఏవి అంటే చిన్న పిల్లలు చెప్తారు, కానీ వీటిల్లో మనకి ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి, ఏ స్టాక్ ఎందుకు పెరుగుతోంది, ఏ స్టాక్ లో వాల్యుయేషన్స్ ఎలా కనిపిస్తున్నాయి, ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ప్రతి స్టాక్ గురించి మాట్లాడదాం. మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇవాళ చెప్పిన ఈ స్టాక్ లిస్ట్ లో మీకు ఏదైనా స్టాక్ నచ్చినా, లేదు ఏ స్టాక్ సంబంధించి ఆపర్చునిటీస్ మీకు కనిపిస్తున్నా మన వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి వీడియో చూస్తున్నప్పుడు హైప్ అనే ఆప్షన్ వస్తుందండి, హైప్ మీద కూడా క్లిక్ చేయండి. ఈ హైప్ క్లిక్ చేస్తే మన వీడియోస్ మరింత మందికి చేరువయ్యేలాగా మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో లేట్ చేయకుండా మంచి స్టాక్స్ గురించి పర్ఫెక్ట్ గా మాట్లాడుకుందాం. స్క్రీన్ మీద చూస్తున్న ఈ స్టాక్స్ పానిక్ ని మాత్రమే తట్టుకోవట్లేదండి, క్లియర్ గా మనకు ఒక మెసేజ్ అయితే ఇస్తున్నాయి. ఇంత పానిక్ లో కూడా ఇన్వెస్టర్స్ వీటిల్లో స్ట్రాంగ్ గా బిలీవ్ అయితే ఉంచుతున్నారు. ఈ స్టాక్స్ అన్నిట్లోని కూడా రిజల్ట్స్ రీసెంట్ టైమ్స్ లో పర్వాలేదు అనిపించాయి, పెద్దగా బ్రహ్మాండం అనిపించలేదు, కానీ రీ రేటింగ్ జరుగుతుందండి. వీటి తాలూకా పిఈ వలన ఇవన్నీ పెరుగుతున్నాయి. అంటే ఇన్వెస్టర్లు హై పిఈ ఉన్నా మేము పర్చేస్ చేస్తాము అని చెప్తున్నారు. దీనికి గల కారణాలు మనకు తెలియాలి. మార్కెట్ పడిపోతున్నప్పుడు అన్ని స్టాక్స్ పెరగవండి, అందరూ పడిపోయినవన్నీ కొనరు, కొన్నిటినే కొంటున్నారు. అందులో ఈ లిస్ట్ ఉంది. నేను చెప్పేదే కాదండి, ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద డేటాను కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో ఇక్కడ లిస్ట్ ని కనుక మనం చూసుకుంటే మనకు అర్థమయ్యేది ఒకటేనండి, పవర్ గానీ, ఎలక్ట్రికల్ గానీ, ట్రాన్స్మిషన్స్ గానీ మనకి క్లియర్ గా స్టాండ్ అవుతున్న నేమ్స్ అండి. సో వీటి యొక్క పర్ఫార్మెన్స్ కనుక చూసుకుంటే హిటాచి ఎనర్జీ అవ్వచ్చు, టీడీ పవర్ సిస్టమ్స్ అవ్వచ్చు, ఈ నేమ్స్ లో మనకు ఒక విషయం అర్థమవుతుంది. హిటాచి ఎనర్జీ 1 ఇయర్ లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 100% రిటర్న్స్ అయితే ఇచ్చిందండి. 52 వీక్ హైక్ దగ్గరగా కూడా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనకు మాట్లాడుతున్న స్టాక్స్ పెరిగిపోవడం ఒక్కటే కాదండి, 52 వీక్ హైక్ కూడా దగ్గరగా ఉన్నాయి. సో మార్కెట్ లో బాటమ్ అవుతున్న టైంలో కూడా ఈ స్టాక్స్ పెరగడమే కాదు, ఫర్దర్ గా పెరగడానికి ఛాన్స్ ఉంది అని చెప్తున్నాయి. ఇక సెకండ్ విషయం మనం మాట్లాడుకుంటే డిఫెన్స్ అవ్వచ్చు, స్ట్రాటజిక్ మ్యానుఫాక్చరింగ్ అవ్వచ్చు, ఇవి కూడా మనకి కాస్త స్ట్రెంగ్త్ అయితే చూపిస్తున్నాయండి. ఎస్పెషల్లీ డేటా ప్యాటర్న్స్, భారత్ ఫోర్జ్, ఆదిత్య ఇన్ఫోటెక్, ఇలాంటి స్టాక్స్ మనకి స్టాండ్ అవుట్ అవుతున్నాయి. మీరు చూడండి, ఈ స్టాక్స్ గురించి జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదండి, మీరు ఈ స్టాక్స్ తాలూకా పిఈ గమనించండి, ఎక్కువే కనిపిస్తాయి. కారణం ఏంటంటే ఎక్కువ పిఈ ఉన్న మార్కెట్లు పడుతుంటే ఇవి పెరుగుతున్నాయండి. అందుకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పిఈ రీ రేటింగ్ అంటారు దీన్ని. అంటే ఏ స్టాక్స్ లో ఫర్దర్ గా గ్రోత్ ఉంటుంది అని జనాలు నమ్ముతున్నారో, ఎక్కడైతే ఇన్వెస్టర్లు కాస్త సేఫ్టీ ఉంటుంది అనుకుంటున్నారో అలాంటి సెక్టార్లు, అలాంటి స్టాక్స్ అండి ఇవి. జనరల్ గా మార్కెట్ పెరిగిపోతుంటే పిఈ పెరుగుతున్న స్టాక్స్ ని పెద్దగా పట్టించుకోరు, జాగ్రత్త పడతారు. కానీ మార్కెట్ లో పడుతున్నప్పుడు ఈ స్టాక్స్ పిఈ పెరుగుతోంది, స్టాక్ ప్రైస్ పెరుగుతోంది, స్టిల్ మార్కెట్ లో బయింగ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఖచ్చితంగా వీటిల్లో సేఫ్టీ గ్రోత్ మనకు ఉంటాయి ఫర్దర్ గా. సో ఇక కంప్లీట్ గా మనం చూసుకుంటే షిప్పింగ్ అవ్వచ్చు, లేదు అంటే ఓవరాల్ గా ఎనర్జీ, రిఫైనింగ్, ఈ కంపెనీస్ అన్ని కూడా మనకు ప్రాఫిటబుల్ గా ఉన్నాయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ స్టాక్స్ ని నేను ఎలా ఐడెంటిఫై చేసినది ఇప్పుడు చెప్తాను చూడండి. నేను కంప్లీట్ గా పబ్లిక్ గా అవైలబుల్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే యూజ్ చేశానండి. కంపెనీ పిఈ లాస్ట్ 3 నెలల్లో ఎంత పెరిగాయి, వాటి తాలూకా పిఈ ఎలా పెరుగుతోంది, రీసెంట్ గా రిజల్ట్స్ బాగున్నాయా లేదా, వాటి తాలూకా వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, లేదు ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్నాయా లేదా, జస్ట్ ఇవన్నీ పబ్లిక్ గా ఉన్న డేటాని తీసుకొని మీకు చెప్తున్నా.
సో ఇక్కడి నుంచి ఇంకా ఇన్ డెప్త్ గా మన అనాలిసిస్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఒక్కొక్కటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో మీరు ఈ డేటాను గమనిస్తే ఇవి లీడర్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ లీడర్స్ అన్ని కూడా ఎక్కడో పెరిగిపోయి లేదంటే కంప్లీట్ గా ఎక్కడో ఉన్నట్లేదండి. జస్ట్ రీసెంట్ గా 55 దగ్గరగా ఉన్నవి, 55 దగ్గర కొంచెం కింద ఉన్నవి మనం చూస్తున్నామండి. ఈ లిస్ట్ లో ప్రైమ్ ఫోకస్ గానీ, ఆదిత్య ఇన్ఫోటెక్ గానీ, ఎంక్యూర్ ఫార్మా మీరు లిస్ట్ చూడొచ్చండి. ఇవన్నీ 1%, 2%, 3% దగ్గరలో ఉన్నాయి 52 వీక్ హైక్. అంటే వీటిల్లో మనకి ఫ్యూచర్ లో బ్రేక్అవుట్స్ యాజ్ పర్ టెక్నికల్స్ మనం చూడొచ్చండి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీటిని బ్లైండ్ గా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఎందుకంటే పెరుగుతున్నాయి కదండి, మార్కెట్లు పెరిగితే ఇంకా పెరుగుతాయి కదా. ఇది భ్రమండి, జాగ్రత్తగా వినండి. వీటిల్లో అన్నిట్లోని కూడా మనకి వాల్యుయేషన్స్ కాస్త ఎక్కువే కనిపిస్తున్నాయి. కానీ మార్కెట్లు పడుతున్నా వీటికి వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్న మార్కెట్లు వీటికి కాస్త వాల్యూ ఇస్తున్నాయి. ఎందుకో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఈ స్క్రీన్ మీద మీరు చూస్తున్న డేటా ది మోస్ట్ ఇంపార్టెంట్ డేటా అండి. ఇప్పుడు మనం మార్చుకుంటున్న ఈ లిస్ట్ లో ఒక్క 6 months ది 52 వీక్ హై కాదండి, గడిచిన 1 year గా కూడా ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టాక్స్ మీకు చాలా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. అయితే 1 year నుంచి ఈ స్టాక్స్ ఇంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి అంటే ఒక విషయం చాలా క్లియర్, వీటి మీద ట్రస్ట్ అయితే కనిపిస్తోంది. 1 year గా మార్కెట్లు పడుతున్నాయి, ఇవి 1 year గా పెరుగుతూనే ఉన్నాయి. అంటే మార్కెట్ లో క్లియర్ గా వీటిలో ఖచ్చితంగా ఇన్వెస్టర్లకి కాస్త నమ్మకం అయితే ఉందండి. ఫ్యూచర్ మీద సేఫ్టీ ఉందనో లేదు గ్రోత్ కనిపిస్తుందనో నమ్మకం అనమాట. సో ఇప్పుడు నేను చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కాస్త జాగ్రత్తగా వినండి. ఇది కంప్లీట్ లిస్ట్ అండి. ఇందులో 25 స్టాక్స్ 30 స్టాక్స్ కనిపిస్తున్నాయి. వీటిని పోర్ట్ఫోలియో తయారు చేసేయచ్చా, లేదంటే ఇవి ఇప్పుడు కొనేయచ్చా, మార్కెట్లు పెరిగిపోతాయా, ఇలాంటి ప్రశ్నలు కాదండి. ఇప్పుడు నేను చెప్పిన సింపుల్ మెట్రిక్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ స్టాక్స్ లో గడిచిన 1 year గా కూడా మనం చూస్తున్న గ్రోత్ అంతా కూడా పిఈ రీరేటింగ్ వల్ల అయితే వస్తుంది. అంటే మార్కెట్లు ఎక్కువ ప్రైస్ ఉన్నా కూడా ఇంకా ఎక్కువ ప్రైస్ పెట్టి కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందరూ. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఎన్నిసార్లు చెప్తున్నానంటే రిపీట్ చేస్తున్నట్టు కాదండి. పిఈ రీరేటింగ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో వీటిల్లో ఏమాత్రం పాజిటివ్ రిజల్ట్ వచ్చినా చాలు, ఇవి ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. పిఈ రేటింగ్ అయితే జరుగుతుందండి, ఓకే, బట్ ఎక్కడ కూడా వీటి తాలూకు గ్రోత్ ఎర్నింగ్స్ వల్ల ఇంకా రాలేదు. అంటే వీటిల్లో ఫర్దర్ గా ఎర్నింగ్స్ వల్ల వచ్చే గ్రోత్ ని మనం ఫోకస్ చేయాలి. అంటే కమింగ్ డేస్ లో వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి కంప్లీట్ గా మనం రిజల్ట్స్ ఫోకస్ చేసి వేటిల్లో అట్లీస్ట్ క్వార్టర్ మనకి ఇంప్రూవ్మెంట్ కనబడినా వీటన్నిటిలో మనం గ్రోత్ అయితే తప్పకుండా చూస్తామండి. అయితే సార్ 27 స్టాక్స్ ఏంటండి, వీటిని మేము ఎప్పుడు స్టడీ చేస్తాం, అట్లీస్ట్ ఉన్న వాటిల్లో ఏవి స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయని మీరు అడిగితే నేను కొన్ని లిస్ట్ అయితే చెప్తానండి, నోట్ చేసుకోండి. బట్ ఒక విషయం నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇవేవి కూడా బైసెల్ రికమెండేషన్స్ కాదు. మార్కెట్లో ఉన్న పబ్లిక్ డేటాని యూజ్ చేసి మీకు స్టడీ చేయడానికి అవసరమైన ఇన్ఫర్మేషన్ కాస్త స్కాన్ చేసి ఫిల్టర్ చేసి మేము ముందుకు ఇస్తున్నా. వీటిని స్టడీ చేసి జస్ట్ మీరు ఫాలోఅప్ చేయండి. ఒక్క రోజులో రిటర్న్స్ రావండి. వీటిల్లో మనకి ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూస్తాం. అది మీరు కూడా అబ్జర్వ్ చేయాలి. సో ఈ లిస్ట్ లో నేను ప్రధానంగా చూస్తున్నది ఏంటి అంటే హిటాచి ఎనర్జీ అండి. ఆల్మోస్ట్ 1 year లో 110% వరకు పెరిగింది. ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంది కూడా. నెక్స్ట్ జీ వెర్నోవా అండి, ఇది 136% 1 year లో పెరిగిందండి. ఫండమెంటల్స్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. ఇక టీడీ పవర్ సిస్టమ్ అయితే రీసెంట్ టైమ్స్ లో అటు షార్ట్ టర్మ్ లోను అటు లాంగ్ టర్మ్ లోను మనకు బాగా పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్. ఇక నాల్కో అవ్వచ్చు, చెన్నై పెట్రోలియం అవ్వచ్చు, ఇవన్నీ కూడా స్టేబుల్ గా స్టడీగా పర్ఫార్మ్ చేస్తున్నాయండి. అలాగని టాప్ లో లేవు, అలాగని బాటమ్ లో లేవు, సేఫ్ గా మధ్యలో మనకు కనిపిస్తున్నాయి, అటు పర్ఫార్మెన్స్ పరంగా ఫండమెంటల్స్ పరంగా కూడా. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ స్టాక్స్ అన్ని కూడా అటు మార్కెట్లు పడిపోతున్నా, ఇటు పర్ఫార్మెన్స్ ఫర్దర్ గా వీక్ అవుతుందేమో అని భయాలున్నా, పిఈ పెరుగుతున్నా కూడా వీటిని అందరూ కొనడానికి ఇష్టపడుతున్నారండి. అందుకే ఈ స్టాక్స్ 52 వీక్ హైక్ దగ్గర మార్కెట్ లో అప్ ట్రెండ్ లోని మనకి ఇప్పుడు కనిపిస్తున్న స్టాక్స్. వీటిల్లో ఫర్దర్ గా రిజల్ట్స్ వచ్చే స్టాక్స్ ని మనం చూస్ చేసుకోవాలి. మీరు ప్రతి నెల స్కాన్ చేయొచ్చు, ఈ వారం పెరిగిన స్టాక్స్ ఏవి, ఈ నెల పెరిగిన స్టాక్స్ ఏవి అని. వీటిని ఖచ్చితంగా స్టడీ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.